రోజులుగా వరంగల్ జిల్లాను కుదిపివేస్తున్న ఆంజనేయ మిల్లు కార్మికుల సంక్షేమ భవనం కూల్చివేత రోజుకు అనేక చర్యలు చేపడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అధికార యంత్రాంగం మాత్రం రోజుకో వార్తా కథనం వస్తున్నా కనీసం ఈ కార్మిక భవనాన్ని కూల్చివేసిన అక్రమంగా కొనుక్కున్న వ్యక్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణమే ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేసిన కాసం పుల్లయ్య గ్రూపు సభ్యులను ఓం నమ శివాయను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల హక్కులను కాలరాసే సందర్భము ఎవరి చేతిలోకి వచ్చినా కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. కార్మిక శక్తి ఈ దేశానికి ఎంతో అవసరమైనది. ఒక 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన ఆంజనేయ మిల్లు కార్మికులు అందులో పనిచేసి దాన్ని నిలపడం కొరకు కూడా అనేక ఉద్యమాలు జరిగినప్పుడు కడియం శ్రీహరి గారు ఇక్కడ దానికి నాయకత్వం వహించిన సందర్భంలో మేము కూడా ఇక్కడ ప్రజా సంఘాలుగా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. బండా ప్రకాష్ గారితో, సుధారాణి గారు, పురుషోత్తమరావు గారు, ఇట్లాంటి అనేక మంది ఈ ఆంజనేయ మిల్లు నడుపుతామనే విషయం మీద టెంట్లు నిర్వహించి రాజకీయం చేసి కార్మికులతో జీవితాలతోటి ఆటలాడుకొని వాళ్ళు అందలాలు ఎక్కడం జరిగింది. ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, కానీ మంత్రులు అయినరు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం నిత్యము వాళ్ళు కనీసం ఉండడానికి కూడా చోటు దక్కని పరిస్థితి లోపల కొట్టుమిట్టాడుతూ వృద్ధులై చాలా ఆశతోటి వాళ్ళు ఎదురు చూస్తున్న క్రమం లోపల వాళ్ళకు రావాల్సిన భూములు వాళ్ళకు ఇళ్ల స్థలాలు రాకపోగా ఇక్కడ ఉన్న కార్మికుల యొక్క సంక్షేమ భవనాన్ని కూడా కూల్చివేసి అది వాళ్ళు కొన్నట్టుగా తప్పుడు పత్రాలను సృష్టించడం జరిగింది. ఈ భవనము కార్మికులది. కార్మికులు రూపాయి కూడగట్టుకుని తమ స్వశక్తితోటి కట్టుకున్న భవనం ఇది. ఈ భవనాన్ని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరికి హక్కులు లేవు. కానీ అమ్మడం ఎట్లా జరిగింది, కొనడం ఎట్లా జరిగింది, దానికి రిజిస్ట్రేషన్ ఎట్లా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనే దాని మీద సర్వేలు చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఈ స్థలం ఎవరిదనేది ప్రభుత్వ పరంగా తేల్చడం జరగట్లేదు. ఒక 1400 గజాల భూమిని సర్వే చేయడానికి 3 వ్యక్తులను నియమించినా కూడా 3 సంస్థలు ఏకమైనా కూడా ఇంకా సర్వే తేలలేదు అంటే ఆ ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. దీని వెనక ఏ రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయో అర్థం చేసుకుంటే ఇవాళ ఇక్కడ ఇది ఎవరిదో తేల్చకపోవడానికి కానీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ రిజిస్ట్రేషన్ను రద్దు చేయడం కానీ లేదా దాని కారకులైన వాళ్ళను అరెస్ట్ చేయడం కానీ జరిగేంత వరకు కూడా కార్మికులు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు సావిత్రిబాయి పూలే 194వ జన్మదినం. ఆమె ఆధునిక ఉపాధ్యాయురాలిగా మొట్టమొదటి మహిళా పాఠశాలలను ఏర్పాటు చేసిన ఉత్తమ ఒక విప్లవకారిణి అయిన ఉపాధ్యాయురాలు. అంతేకాకుండా ఆమె బలుగు బలహీన వర్గాల కొరకు మాత్రమే కాకుండా రైతుల ఉద్యమాల్లో పాల్గొన్నది, రైతుల కొరకు పోరాటం చేసింది, కార్మికుల కొరకు కూడా ఆమె ఆ కాలంలోనే పోరాటం చేయడం జరిగింది. కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేయడం జరిగింది. ఆ హక్కులు నిలబడాలంటే మనము మౌనంగా ఊరుకోవడం కాదు, అది మనం సాధించేంత వరకు కూడా పోరాడాలని చెప్పిన దీశాలి ఆ కాలంలోనే మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడింది. ఆమె యొక్క జయంతిని ఇవాళ నిర్వహిస్తూనే ఆ సందర్భంగా కార్మికుల హక్కుల కొరకు పోరాడిన ధీరవనితగా సావిత్రిబాయి పూలేను వర్ణిస్తూ ఇవాళ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోటి కార్మికులు మరింత ఉత్సాహంతో ఈ భవనాన్ని సాధించుకోవడం, నిర్మించే వరకు పోరాటమే కాకుండా వాళ్ళ ఇండ్ల స్థలాల కొరకు జరిగే పోరాటాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి దీన్ని ఈ పోరాటాన్ని కొనసాగించాలని, ఈ పోరాటానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇవన్నీ ఉంటుంది. గత పోరాటం 2000 నుంచి కూడా కార్మికుల వెన్నంటి తెలంగాణ ప్రజా ఫ్రంట్గా, తెలంగాణ ఐక్య పోరాట సమితిగా వివిధ
ఒక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా అనేక సందర్భాల్లో ఈ ఆంజనేయ మిల్లు కార్మికుల వెన్నంటి ఉండడం జరిగింది. ఇవాళ కూడా ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు వాళ్ళ వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రమాదేవి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్.